Good afternoon, everyone. ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఏ సివియర్ డిసీజ్, అంటే చాలా మన లైఫ్ స్టైల్ని కాంప్రమైజ్ చేస్తుంది. దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నట్టయితే దానికి చిన్నగా ఓరల్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ట్యాబ్లెట్స్ వాడి ఫైబ్రోస్ డీజనరేషన్ కోసం ఇస్తాం అది. అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాము, వాటితో అది క్యూర్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా బెలూన్స్ ఊదడము అండ్ నోర్ ఓపెనింగ్ చేసే ఎక్సర్సైజెస్, టూత్ పిక్ లాంటివి పెట్టుకొని నోరు ఎక్కువ ఓపెన్ చేయడం ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవచ్చు. ఆ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్కి పోయినప్పుడు ఇంజెక్షన్స్తో ఫైబ్రోలైసిస్ చేసి వాటిని కూడా ఓపెన్ చేస్తూ చేయొచ్చు. దీని స్టేజ్ దాటి ఇంకా ముందుకు పోయినట్టయితే మాత్రం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో గమనించారు కానీ 4 స్టేజెస్. ఇనిషియల్ స్టేజెస్ ఉన్నట్టయితే జస్ట్ ఎక్సర్సైజెస్ ఫాలోడ్ బై ఫ్యూ మెడికేషన్స్. సెకండ్ స్టేజ్లో ఉన్నట్టయితే ఇంజెక్షన్స్. అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ అయితే మాత్రం సర్జరీస్ చేయాల్సి వస్తుంది. ఇది గమనించుకోండి. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీకు ఇంకా క్లియర్గా వీటి గురించి చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.